బులెటిన్ బ్రేకింగ్ న్యూస్. జర్నలిస్ట్ శంకర్ బాధితురాలు సంచలన వీడియో విడుదల చేశారు. శంకర్ బెయిల్ పిటిషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు మెన్షన్ చేసి బెయిల్ ఎలా ఇప్పిస్తారంటూ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ లీగల్ టీమ్ ను క్వశ్చన్ చేసింది. తనను మోసం చేసిన శంకర్ కు బెయిల్ ఇప్పిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ లో ఆడపిల్లలకు మర్యాద అంటారు ఇదేనా అని ప్రశ్నించారు. శంకర్ మోసం చేశాడని సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ కు చాలాసార్లు చెప్పానన్నారు బాధితురాలు. ఎవరి మీదైనా తప్పులు కేసులు పెడితే నిరూపించాలని సవాల్ చేశారు. మీరే న్యాయం చేయాలి కేటీఆర్ అన్నా అంటూ వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేటీఆర్ అన్న, మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న. మీకు నేను చెప్తున్నాను, మీకు నేను ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా మీకు సమాధానాలు. కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు అందరూ చేస్తున్న చాలా తప్పు. నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ బెయిల్ పేపర్స్ నేను ఈరోజు చదివాను. ఆ పేపర్స్లలో నేనంట ఇలాంటివి అంటే కేసులు పెట్టానంట, ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట. పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్, నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా. తను బయటికి వచ్చింది ఈ విధంగానా అన్న, మీరంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది. దయచేసి నాకు న్యాయం కావాలి. మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న? నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే. నేను ఇదొక్కటే అడుగుతున్నా, ఇంతకు మించి నేనేం అడగట్లేదు. అసలు ఆ బెయిల్ పేపర్స్లలో అలాంటిది ఎలా మెన్షన్ చేశారన్నా? ఎట్లా మెన్షన్ చేస్తారన్న తప్పుడు విషయాలు? జర్నలిస్ట్ శంకర్ నన్ను మోసం చేసింది నిజం కాదా? పిలిపించి అడగండి. మీరు ఇలా పిలిపించి అడగాలనే నేను మీకు ఎన్నోసార్లు మీకు ట్యాగ్ చేశాను, ఎన్నోసార్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఏ రోజు అది జరగలేదు. ఈరోజు అలాంటివి నా మీద ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పుడు ఆరోపణలు ఉన్నా నాకు ప్రూవ్ చేయించండి. నేను దేనికైనా సిద్ధమే, నేను రెడీగా ఉన్నా. కావాలంటే నన్ను నడి రోడ్డు మీద కూడా ఉరి తీయండి, నేను దానికి రెడీగా ఉన్నాను. ఇలాంటి ఆరోపణలు చేస్తారా అన్న ఒక ఆడపిల్ల మీద? బీఆర్ఎస్లో ఆడపిల్లలకి చాలా మర్యాద అది ఇదేం చెప్తారు కదా, ఇదేనా అన్న మర్యాద జరిగింది? ఈ మర్యాదేనా అన్న? కేటీఆర్ అన్న, మీకు ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నా ఒక మాట అన్న. మీకు నేను చెప్తున్నాను, మీకు నేను ప్రతి ఒక్కటి. ఇక జర్నలిస్టు శంకర్ బాధితురాలు ఒక సంచలన వీడియో అయితే విడుదల చేశారు. వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అయితే ఆ వీడియో మనం చూస్తూనే ఉన్నాము. దాంట్లో ఆ బాధితురాలు అయితే ఒక వర్షన్ చెబుతుంది. శంకర్ బెయిల్ ఏ విధంగా వచ్చింది, ఆ బెయిల్ పిటిషన్లో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కూడా ఆయన బెయిల్ పొందినట్లుగా చెబుతున్నారు. దానికి కేటీఆర్ సహాయం చేశారంటున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? యూట్యూబర్ శంకర్ అనే వ్యక్తి తనను మోసం చేసి తనను జీవితాన్ని నాశనం చేశాడని చెప్పేసి కూడా బాధితురాలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి జర్నలిస్ట్ శంకర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో శంకర్ కు సంబంధించి బెయిల్ పిటిషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ లీగల్ టీం తనకు లేనివి ఉన్నట్టు క్రియేట్ చేసి తాను ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానని చెప్పేసి గతంలో అని చెప్పేసి కూడా ఆ బెయిల్ పిటిషన్ లో మెన్షన్ చేశారు. అది నేను చూసి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా బాధితురాలు ఆ వీడియోలో స్పష్టంగా చెప్తుంది. శంకర్ లాంటి వ్యక్తికి బీఆర్ఎస్ లీగల్ టీం ఎలా బెయిల్ ఇప్పిస్తారన్నా, ఒక ఆడపిల్లకి ఇలానే అన్యాయం చేస్తారా అని చెప్పేసి కూడా డైరెక్ట్ కేటీఆర్ నే ఆమె వేడుకోవడం జరిగింది. కేటీఆర్ కి ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు ఆ వీడియోలో. దానికి సంబంధించి ఎందుకంటే తనకు అన్యాయం చేసిన శంకర్ కి తనపైనే మళ్ళీ తప్పుడు ఆరోపణలు
చేస్తూ ఆయన బెయిల్ పిటిషన్ లో నేను డబ్బులు తీసుకుంటాను కేసులు పెట్టి అని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు. అది నేను ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ కేసులు పెట్టారో అది ప్రూవ్ చేయండి, ఒకవేళ ప్రూవ్ చేస్తే నన్ను నడి రోడ్డుపై ఉరి తీయండి అని చెప్పేసి కూడా ఆమె బాధితురాలు ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. ఇక కేటీఆర్ అన్న మీరే నాకు న్యాయం చేయాలి, జర్నలిస్ట్ శంకర్ గతంలో అనేక సార్లు నన్ను వేధింపులకు గురి చేసి నన్ను మోసం చేశాడని చెప్పేసి మీకు సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేశాను, మీకు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా అతనికి మళ్ళీ నాపైయే తప్పుడు ఆరోపణలు చేస్తూ బెయిల్ ఇప్పించారని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ లో మహిళలకు చాలా గౌరవంగా చూసుకుంటామని చెప్తారు, మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అన్న అంటూ కూడా డైరెక్ట్ కేటీఆర్ నే ఆమె ప్రశ్నించడం జరిగింది. తనకు న్యాయం చేయాలి, న్యాయం చేయకుంటే తాను ప్రాణాలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. కాబట్టి యూట్యూబర్ శంకర్ కు సంబంధించి ఆమె బాధితురాల్ని మోసం చేశాడు, తనను నమ్మించి చీటింగ్ చేశాడు అని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ తర్వాత ఆయనకు బెయిల్ ఇప్పించే ప్రక్రియ కేటీఆర్ బెయిల్ ఇప్పించాడని చెప్పేసి బాధితురాలు చెప్తుంది. ఆ బెయిల్లో తన పైన లేనివి ఆరోపణలు చేసి తాను డబ్బులు తీసుకున్నానని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. ఆ పేపర్లు నేను ఈరోజు చూసి ఈ వీడియో చేస్తున్నానని చెప్పేసి కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియో విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.